జై శ్రీరామ్. ఎట్లా ఉండరు అందరూ? నేను మీ సరళ. ఈరోజు మేము విష్ణు సహస్రనామ పారాయణం అల్కాపురి కాలనీలో ఒకరోజు పూజ చేశాము. వాళ్ళ కొడుకు పెళ్ళి సందర్భంగా సత్యనారాయణ వ్రతము పారాయణం పెట్టుకున్నారు వాళ్ళు. చాలా చాలా ఆనందం అనిపించింది. పంతులు గారి కథ వినండి. సూర్యోదయం పూర్వమే నిద్రలేచి కాలకృత్యులన్నీ కూడా నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానములు యథావిధిగా నిర్వహించుకొని శుచి అయిన భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభువు నీ అనుగ్రహం పొందుటకై నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అని స్వామిని మనసులో ధ్యానం చేసుకొని నమస్కారం చేసి మరలా మధ్యాహ్న కాలంలో కూడా సర్వాన్ని నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలం సత్యనారాయణ స్వామికి ఓ ముని శ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతము ఆచరించిన వారి కథలో ఇంకో కథ చెప్పుతున్నారు వినుడు. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రులతో అన్నవస్త్రము లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచూ పిచ్చమెచ్చు బతుకుతుండేవాడు. ఆ విధముగా దుర్భరమైన కథలు చూడగా ఆ సత్యనారాయణ స్వామి, నువ్వు సకల శాస్త్ర వేదాంత పురాణములన్నీ కూడా చదివిన వాడివి కదా, మరి నువ్వు ఎందుకు తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి పిచ్చమెచ్చుమని చూసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను చాలా కష్టాలు పడుతున్నాను, చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, నా దారిద్ర్యం అంతా కూడా పోవడానికి అందుకేదైనా ఉపాయం ఉంటే, సులభమైన మార్గం ఉంటే చెప్పమని అనుగ్రహింపమని ప్రార్థించాడు. అందుకు ఆ వృద్ధ బ్రాహ్మణ బీద బ్రాహ్మణ చూసి, ఆయన సత్యనారాయణ స్వామి శ్రీరవతారం ఉన్నారు, ఆ సత్యదేవుని సేవిస్తే నీ కోరికలు నెరవేరుతాయి, ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైపోయాడు. తర్వాత ఈ బ్రాహ్మణుడు కలుగు వచ్చేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదట. అప్పుడు తన మనసులో అనుకున్నాడు, సాక్షాత్తు శ్రీమద్ నారాయణ ఉంటే ఈ వృద్ధ బ్రాహ్మణ వేషధారి వచ్చేట్టుగా ఉంది అని సంకల్పం చేసుకొని ఈ వ్రతాన్ని ఎట్లాగైనా సరే రేపే చేస్తాను మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహంతో నిద్ర కూడా పోకగా వెంటనే కాలువ గడిపి మరునాడు ప్రాతకాలమునే లేచి నిత్య కృత్యముని కూడా నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానములు యథావిధిగా నిర్వహించుకొని శుచి అయిన భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభువు నీ అనుగ్రహం పొందుటకై నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పి మనసులో ధ్యానం చేసుకొని భిక్షాటకే వెళ్ళాడు. ఆ శ్రీనివాసుడు చాలా ద్రవ్యం లభించినది. అందుకు సంతోషించి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోరువులు కావాలని తెచ్చుకొని తన బంధు మిత్రులను బ్రాహ్మణ పురోహితులను కూడా పిలిపించుకొని కావలసిన పూజా సామగ్రి తెప్పించుకొని యథావిధిగా భక్తి శ్రద్ధలతో ఆ రోజు సాయంకాలం కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఆ విధంగా వ్రతం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహేశ్వరవంతుడే కాక సకల పాపముల నుండి కూడా విముక్తి పొందిన వాడై పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిన వాడే శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలిగిన వాడయ్యాడు. అది మొదల ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము విడవకుండా పౌర్ణమి తీరు కానీ ఏకాదశి నాడు కానీ వ్రతం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా వ్రతం చేస్తుండగా ఒకనొక రోజున కట్టెల ముక్కని జీవించేవాడు ఒకడు వచ్చి కట్టెలు కాబట్టి వీధిలో ఉంచి లోపలికి వచ్చి ఈ బ్రాహ్మణుడు చేసినంత చూసి, అయ్యా మహాత్మా, మీరు జీవితంలో వ్రతం ఏమి, ఈ వ్రతం చేస్తే ఏ ఫలితం వస్తుంది, అది కొంచెం వివరంగా చెప్పండి స్వామి అని కోరాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెల మువ్వాడిని చూసి, ఆయన ఇది సత్యనారాయణ వ్రతం అంటారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు నెరవేరుతాయి, సంతానం కలుగుతుంది, సర్వత్ర జయప్రదముగా ఉంటుంది, ఈ వ్రతాన్ని ఆచరించి చెప్పి ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని కూడా చెప్పేసరికి ఆ కట్టెల వాడు మీరు ఆనందించి రాహు గ్రహించి భోజనం చేసి సుఖంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొంతకాలం గడిచిపోతున్నది. ఒకనొక రోజు నా కట్టెల వాడు నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతం ఆచరించి సుఖంగా ఉంటా సంకల్పం చేసుకుని ఈ దినమున ఈ పుల్లల అమృతంతో వెచ్చించి సత్యనారాయణ వ్రతం తప్పక ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆ పుల్లల కావిడి భుజంపై పెట్టుకొని పట్టణంలోనికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ దినమున ధనవంతులు ఉన్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావిడికి పూర్వదిన కంటే కూడా రెట్టింపు ధనం వచ్చిందట. అందుకు సంతోషించి అరటి పళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోరువులు కావాలని తన బంధు మిత్రులను బ్రాహ్మణ పురోహితులను కూడా పిలిపించుకొని కావలసిన పూజా సామగ్రిని తెప్పించుకొని యథావిధిగా భక్తి శ్రద్ధలతో ఆ రోజు సాయంకాలం కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఆ విధంగా వ్రతం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహేశ్వరవంతుడే కట్టెలవాడు మిగులు ఐశ్వర్యవంతుడే కాక సకల పాపములను కూడా విముక్తి పొందిన వాడయ్యాడు. అది మొదలు ఆ కట్టెలవాడు ప్రతి మాసము విడవకుండా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించు బంధుమిత్రులు ధన వస్తు వాహన కర్మలాంటి కొడుకుంటున్నాడు. ఆ విధంగా శాశ్వత శ్రద్ధలోక ప్రాప్తి చెందిన వాడయ్యాడు. మహాప్రభావమైన ఈ వ్రతమును ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపముల నుండి కూడా విముక్తి పొందిన వారే శాశ్వత పుణ్యలోక ప్రాప్తి చేరుతారు చెప్తున్నాడు. శ్రీ స్కాంద పురాణే రేవాఖండే ద్వితీయోధ్యాయ కదా సమాప్తః. రమణ గోవిందో.
నమః దేవుడికి పెట్టారా కొంత ప్రసాదం ఇది పెట్టి మళ్ళీ కప్పు పెట్టి కప్పు తీసుకురా పెట్టండి వాళ్ళ ఇంటి దేవుడు ఆయన ముందు ఐదు బిడ్డలు అందరూ జై జై తిన్నాక కృష్ణో దృఢ సంకర్షణోచుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః భగవాన్ వనమాలి అలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః సుగంధఖండ పరుషో దారుణో ద్రవిణ ప్రద దివిసు సర్వరుద్రాసో వాసస్వతి కుముదాకువలేశయ గోహితో గోపతి గోప్తా వృషభాక్షో వృషప్రియ అనివర్తి నిరుతాత్మ సంక్షేమ చేతం శివః శ్రీవత్స శుద్ధాచమనం సమర్పయామి నమస్కారం నమస్కారం చేసుకోండి అందరూ కూడా నమస్కారాన్ని సమర్పయామి తాంబూలంబుహి మలేశ్య కర్పూరైర్నాగ మల్లీధనైర్యుతం ఇచ్చేయండి ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి ఆరతులీరమ్మ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం మై దైవం అన్నవరములో వేసిన దైవం కొంచెం వెనుక పైకి లేవటం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలసి ఆరతులీరమ్మ అర్చన చేద్దామా మనసే అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమ రక్షతు వనమాలి గదీశాంగి శంకి చక్రీ చ నందకి శ్రీమన్నా